హలో అండి, ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ అన్నమాట. లాస్ట్ టైం కూడా మనం థర్మాకోల్ బాక్స్లో వేసిన పొట్లపాదు నుంచి ఒక కాయని హార్వెస్ట్ చేసుకున్నాం. ఫస్ట్ కాయ అని చెప్పి ఇది రెండో కాయ అండి. ఇది కూడా హార్వెస్ట్కి రెడీ అయింది. ఎంత మంచి సైజులో వచ్చిందో చూసారా. పొట్లకాయ హెల్త్ పరంగా చాలా మంచిదండి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్ని మనం డైట్లో యాడ్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా. ఈ పొట్లకాయ, సొరకాయ ఇలాంటి వాటిని కూడా మనం టెర్రస్ గార్డెన్లో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. పొట్లపాదుకి మనకి పెస్ట్లు కూడా చాలా తక్కువ అండి. వీటిని పెంచుకోవటం చాలా సులువు అనమాట. ఇక్కడ చూసారా, అంటే పెందగా ఉన్నప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చిన్నగా ఉంది కదా పెంద, ఇలా ఉన్నప్పుడు మనం చక్కగా ఈ చివర బరువుగా ఉండే ఒక చిన్న రాయిని తీసుకుని తాడుతో కట్టేస్తే ఇలా వంకర లేకుండా స్ట్రైట్గా పెరుగుద్ది అనమాట. ఇది స్ట్రైట్గానే వచ్చింది కానీ కొంచెం ఈ చివర వంకర వచ్చింది చూసారా. ఈ వంకర కూడా లేకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా చక్కగా రాయితో మనం కవర్ చేసుకుని, అదే రాయితో తాడు పెట్టి కట్టుకుంటే ఈ వంకర కూడా లేకుండా ఉంటుందన్నమాట. హార్వెస్ట్కి రెడీ అయింది, కోద్దాం. లాస్ట్ టైం కోసిన కాయతో కర్రీ చేశానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మనం ఆర్గానిక్గా ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా గ్రో చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీస్ అనేవి. చాలామంది పొట్లకాయ అంటే వాసన ఎక్కువగా, వీటి ఆకులు కూడా ఒక రకమైన వాసన వస్తుంది, ఇష్టపడరు. చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చిందో. ఈ పైన ఉండే ఈ పొట్టుని మనం స్పూన్తో కానీ చాకుతో కానీ పీల్ చేసేసిన తర్వాత ఇలా గీరితే వచ్చేస్తుంది అనమాట. ఇలాగా ఈ పొట్టే వాసన అండి, పైన ఉండే ఈ పొట్టు మాత్రమే. కట్ చేసిన తర్వాత ఆ పొట్టుని తీసేసిన తర్వాత మనకి నార్మల్ బీరకాయ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అసలు పొట్లకాయ వాసనే ఉండదండి. చాలా మంచి సైజులో వచ్చింది. టెర్రస్ గార్డెన్లో పొట్లకాయల్ని గ్రో చేసినప్పుడు పొట్లపాదుని మనం వండుకుని తింటేనే కాదండి, అసలు చూస్తున్నప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. కాయలు ఇలా వేలాడుతూ గార్డెన్లో. నెక్స్ట్ ఇంకొక కాయ కూడా ఉంది, కోద్దాం. ఇక్కడ ఇంకొక కాయ, ఇది ఎందుకనో చిన్న సైజులో వచ్చిందండి, ఎదగదనమాట. కోసేద్దాం. పిందెలు వస్తున్నాయి. నెక్స్ట్ కాకరకాయలు ఉన్నాయి, కోద్దాం. ఫస్ట్ కాపు బాగానే వచ్చింది కానీ తర్వాత గ్యాప్ తీసుకున్నాయి కాకరకాయలు. మేబీ శీతాకాలం బాగా కాస్తాయి అనుకోండి, వర్షాకాలం కొంచెం ఇలాగే ఉంటుంది కాపు. ఇది ఇంకెదుగుద్ది, కొంచెం వచ్చాయి. నెక్స్ట్ బీన్స్ కొద్దాం, అలసందలు. వీటిని మనం లేతగా ఉన్నప్పుడే కోసుకుని వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. లేదా ఉడకవండి, గడ్డి గడ్డిగా ఉన్నట్టు ఉంటాయి. అన్ని రకాల కూరల్లో కూడా మనం మిక్స్ చేసి వండుకోవచ్చు. చాలా రోజుల పాటు మనకి కాపు వస్తుంది. చాలా వరకు చిలకలు తినేస్తున్నాయని చెప్పాను కదా, దానికి సొల్యూషన్ వెతకమండి.
బాగానే వర్కౌట్ అయింది. నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఏం చేశాను ఏంటనేది. టిప్ బాగా ఫాలో అవ్వచ్చండి. మనం వర్కౌట్ అయిందనమాట. కొంచెం దొరికాయి. నెక్స్ట్ గుత్తి బీరకాయలు ఉన్నాయి. ఈ పాదు పెస్ట్ వచ్చేసిందండి, తీసేయకుండా అలాగే వదిలిపెట్టి ఉంచాను. కాయలు సీజన్ స్టార్ట్ అయ్యేసరికి మనకి పిందెలు అవి బాగానే వస్తున్నాయి. విత్తనాల కోసం వదిలిపెట్టాం కదా కాయని. నెక్స్ట్ బుడ్డ దోసకాయలు అని చెప్పి కంటైనర్లో వేసాం కదా, చూసారా కాయలు ఇంకా పంటకు వచ్చేసాయి. కోద్దాం అంటే దీన్ని హాఫ్కి కట్ చేసి ఇంకా మనం పప్పులో వేసుకోవటమే. లాస్ట్ టైం వీటిని అంటే డైరెక్ట్గా కట్ చేసి వీటి నుంచి విత్తనాలని డైరెక్ట్గానే మట్టిలో వేసానండి. షార్ట్ రూపంలో కూడా నేను అప్లోడ్ చేశాను. అప్పుడు భలే ఉన్నాయండి, చిన్న సైజు నిమ్మకాయలాగా మంచి కలర్లో. అసలు నేను ఇంకా ప్రూనింగ్ కూడా అంటే టిన్నింగ్ కూడా చేయలేదన్నమాట. విత్తనాలు అన్నీ మొలకెత్తిన విత్తనాలన్నీ అలాగే ఉంచేసాను. ఎక్కువ మొక్కలు గుబురుగా అయిపోయినాయి అన్నమాట. పచ్చికాయలు కూడా ఉన్నాయి చూసారా. ఫస్ట్ టైం గ్రో చేసాము బుడ్డ దోసకాయలు అన్నమాట. నెక్స్ట్ ఎర్ర బెండకాయలు. నెక్స్ట్ గ్రీన్ కలర్ బెండకాయలు. నెక్స్ట్ చెట్టు చిక్కుడుకాయలు ఉన్నాయి. గొంగళి పురుగులు పడితే నేను సర్ఫ్ వాటర్ స్ప్రే చేశానండి, చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేస్తే సరిపోతుందన్నమాట. చూసారా ఆకులన్నీ ఎలా తినేసినాయో. చుక్కుడు పాతికి బాగా వస్తాయి గొంగళి పురుగులు. సీజను అంటే సంవత్సరం అంతా కూడా మనకి కాపు వస్తుందండి. బాగా మే నెల ఆ టైంలో కొంచెం తగ్గిన ఈ చెట్టు చిక్కుడుకాయలు మనకి సంవత్సరం అంతా కాపు వస్తాయి.
చూసారా ఎంత మంచి సైజులో వచ్చాయో. ఒక్కొక్క వాటర్ క్యాన్లో మనం 3 మొక్కల వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇటువైపును కూడా హెల్త్ బాగోక ఈ గార్డెన్ అంతా క్లీన్ చేయలేకపోయానండి. ఇంకా వాటర్ వరకు కూడా ఇంట్లో ఈయన పోస్తున్నారు, క్లీన్ చేయాలండి. ఆకులన్నీ రాళ్ళని చూసారా. కనీసం మనకి వారానికి 2 టైమ్స్ అలా ఊడ్చుకుంటే సరిపోతుంది. 2 సార్లు అలా ఊడుస్తానండి. ఎప్పుడైనా ఇంకా చికాకుగా ఉంది అనిపిస్తే అప్పుడు క్లీన్ చేస్తాను. మ్యాక్సిమం వారానికి 2 సార్లు అలా చేస్తున్నాను. బట్ ఈసారి వారం పైన అయిపోయిందండి గార్డెన్ క్లీన్ చేసి. కంట్రోల్ అయినాయిలేండి. సర్ఫ్ వాటర్ బాగానే పనిచేస్తుంది గొంగళి పురుగులకి. కాకపోతే ఒకసారి స్ప్రే చేసి మానేయకుండా కంటిన్యూస్గా ఒక 4-5 టైమ్స్ వరకు మనం స్ప్రే చేయాలి. నెక్స్ట్ ఇందులో వేసేద్దాం. నెక్స్ట్ రాడిష్ పందికొక్కు రావటం స్టార్ట్ చేసిందండి. మొత్తం తీసేస్తున్నాము. ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇంకా కంటైనర్ ఖాళీ చేసి మళ్ళీ పెట్టుకుందాము అని చెప్పి. సో చూడండి రెడీ అయింది. ఇంకా మనం అంటే టైము అయిపోయిన తర్వాత దగ్గరగా మనం విత్తనాలు వేసిన తర్వాత 2 నుంచి 3 నెలల లోపు హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. 2 నెలల్లోనే మనకి హార్వెస్ట్కి వచ్చేస్తాయి. మనం వారానికి 2 సార్లు అలా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, అవసరానికి తగినట్లుగా కోసుకోవచ్చు. టైం అయిపోయిన తర్వాత మనం ఎక్కువ రోజులు ఉంచినా అవి మళ్ళీ స్పాంజ్ లాగా అయిపోతాయి అన్నమాట. మొత్తం తీసేసాను. మట్టి చూసారా ఎంత గుల్లగా ఉందో. వర్షాకాలం కాబట్టి ఇలా కొంచెం చిన్న సైజులో వచ్చాయి. కానీ రాడిష్లు మనకి శీతాకాలం పంట అండి. నార్మల్గా ఒక ఎక్స్పెరిమెంట్లా ఉంటుందని చెప్పి వేసాను, కానీ బాగానే వచ్చాయి. ఒకసారి వాష్ చేద్దాం దుంపల్ని. చిన్న సైజులో వచ్చాయి. కొంచెం వంకర కూడా వచ్చాయన్నమాట. ఇలా వంకర రాకుండా ఉండాలంటే మనం మట్టిలో రాళ్ళవి లేకుండా చూసుకుని మనం విత్తనాలు పెట్టుకోవాలి. ఇది బాగా ఊరిందండి దుంప. ఈ ఆకులను కూడా మనం వంటల్లోకి వాడుకోవచ్చు, పప్పులో అలా వేసుకోవచ్చు, హెల్దీగా ఉండే ఆకుల్ని. నెక్స్ట్ మళ్ళీ పెట్టుకుందామండి విత్తనాలు. ఇంకా మనం శీతాకాలం ఎండింగ్ వరకు కూడా రాడిష్ని గ్రో చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ గ్రీన్ కలర్ రౌండ్ వంకాయలు ఉన్నాయి. పచ్చిమిరపకాయ ఇంకా పిందలేనండి. పూత స్టార్ట్ అయ్యింది చూసారా చిన్నగా ఉన్నప్పుడే. లాస్ట్ టైం కూడా కొన్ని కోసుకున్నాం. ఇలా ఎదిగిన కాయలు ఎదిగినట్టు కోసేసుకుంటూ ఉంటే ఈ మిగిలిన ఈ చిన్న చిన్న పిందెలు అవి ఎదగటానికి బలమది సరిపోతుంది. వంకాయలు కోద్దాం. పచ్చిమిరప మొక్కలు కాపు స్టార్ట్ అయినాయి. పూత పింద బాగా వచ్చాయి చూసారా. గ్రీన్ కలర్ వంకాయలు.
ఈసారి ఈ పర్పుల్ కలర్ వంకాయలు తక్కువగానే ఉన్నాయి, మొన్నే కోసాం కదా. మార్నింగ్ 7కే మనకి ఎండ స్టార్ట్ అయిపోయిందండి. మాకు ఇక్కడ ఇంకొక కాయ ఉంది, 2 ఉన్నాయి. ఈరోజు రౌండ్ వంకాయలు బాగానే దొరికాయి కూరకు సరిపడా. నెక్స్ట్ ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. కింద బాగానే ఉందండి కాకర కింద. నెక్స్ట్ ఇక్కడ ఒక బీరకాయ రెడీ అయింది చిన్నది. ఈ పండుగల వల్ల ఇలా పాడైపోయాయి, వీటిని కట్ చేసేసుకోవాలి. ఈ పెద్ద సైజు డ్రమ్లో నేను డ్రాగన్ ఫ్రూట్ కొమ్మని పెట్టాను కదా, అంటే ముదురు కొమ్మని చిన్న సైజు ఎక్కడి నుంచి ఇక్కడికి ఉండే ఈ చిన్న కొమ్మనే పెట్టాను. దగ్గరగా ఇది పెట్టి ఒక 5 నెలలు అలా అవుతుందండి. మామూలుగా అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క మనం పెంచుకోవాలి అంటే కొమ్మను పెట్టుకున్న తర్వాత దగ్గరగా 1.5 సంవత్సరం తర్వాతే మనకి కాపు వస్తుంది. లాస్ట్ టైం కూడా నేను ఇది వరకు వేరే కంటైనర్లో వేసాను, అది అలాగే వచ్చిందండి. ఈ కొమ్మ పెట్టి 5 నెలలు అవుతుంది, మొగ్గు వచ్చేసిందే ఏంటా అనుకున్నాను, కానీ నిలవలేదు. ఇది రెడ్ కలర్లో వచ్చేసింది చూసారా, పింక్ కలర్లో రాలిపోతుందండి ఇది. బట్ సీజన్ కాబట్టి ఇలా మనకి చిన్న మొగ్గ అనేది రావటం స్టార్ట్ అయింది, కానీ మేబీ ఇది నిలవదని అనుకుంటున్నాను నేను. టొమాటో మొక్కలు పూత స్టార్ట్ అయ్యాయి. టెర్రస్ పైన కూరగాయలు కొట్టడం అయితే అయిపోయిందండి, కిందకి వెళ్దాం. కాయలు లాస్ట్ టైం కోసాం కదా, కొంచెం ఉన్నాయి అక్కడక్కడ. బాగానే దొరికాయి, కూరకు సరిపడా దొరికాయండి. నెక్స్ట్ నేల మీద పెట్టిన బీరపాతికి కొన్ని గుత్తి బీరకాయలు ఉన్నాయి, కోద్దాం. ముదిరిపోయినాయా? ఉంచేయండి, ముదిరిపోతే. లాస్ట్ టైం కోసేయాల్సింది. కొన్ని కాయల్ని మనం విత్తనాల కోసం వదిలిపెట్టేసాం కదా, గుత్తిబీర. పిందెలు బాగానే ఉన్నాయండి, ఇంకా పాతికి కొంచెం పెస్ట్ అటాక్ అయింది.
చూసారా, ఈ పెద్ద సైజు కాయలన్నీ కూడా విత్తనాల కోసం వదిలిపెట్టాను. రేర్ వెరైటీ కాబట్టి కొంచెం ఫస్ట్ వచ్చే కాయల్లోనే ఉంచేసాను. ఎక్కువ విత్తనాలు కూడా ఉండవండి ఈ కాయలో, అందుకని ఎక్కువగానే ఒక 7-8 కాయల వరకు ఉంచేసాను. ఇది ముదిరిపోయినట్టుంది. పైన దొరికిన కాయలు ఇవి కలిపి కూరకు సరిపోతాయి. నెక్స్ట్ ఆనపిందలు ఉన్నాయి, నెక్స్ట్ టైం హార్వెస్ట్కి వస్తాయి. చాలా హెల్తీగా ఉండే వంగ మొక్కలండి. చెప్పాను కదా లాస్ట్ టైం మేము లేము, రోడ్డు పక్క అటు ఇటు కలుపు మందు అది కొట్టినప్పుడు ఈ వంగ మొక్కల మీద పడినట్టున్నాయి. చాలా వరకు అన్హెల్తీగా అయిపోయినాయి. మ్యాక్సిమం ఇంకా ఇవి తీసేస్తాము. కొత్తగా కొంచెం నారు కూడా పోసుకున్నాం కదా, వాటిని ఇక్కడ వేస్తాము. చాలా బాగా కాసాయండి, గుత్తులు గుత్తులుగా. పూత కూడా బాగుంది. పెంద మీద ఉన్న మొక్కలండి. చూసారా ఎంత పూత కింద ఉందో. కూరగాయలు కోయటం అయిపోయింది. చిన్న హార్వెస్టేనండి, అన్నీ కూడా కొద్ది కొద్దిగా దొరికాయి. పెద్ద సైజు పొట్లకాయలే 2 వచ్చాయి అనమాట. అలాగే రాడిష్ని కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాం కదా. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.